కాలమునకు యవ్వనం రాగా ఇదే వెరీ వెరీ డేంజరస్, మనిషి జీవితంలో మలుపు తిప్పేది కూడా. ఈ యవ్వనాన్ని ఒక్కదాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే నీ జీవితం ఆధ్యాత్మికతలో ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. దీన్ని సద్వినియోగం చేసుకోవటమే ఎవరికి 99.9% తెలియదు. యవ్వనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. శ్రీరాముడు యొక్క జీవితాన్ని పరిశీలిస్తే యవ్వనం వచ్చిన తర్వాత ఆయనలో ఏ మార్పు లేదు. చూసే వాళ్ళకి అనిపించింది నూగు మీసాలు అంతగా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తే ఇష్టపడటం ఇష్టపడకపోవటం అనేది అవతల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలి? కాబట్టి యవ్వనం మనిషి యొక్క జీవితాన్ని మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్. ఆ ఒక్కదాని గనక సద్వినియోగం